కుప్పం నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. తన నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు నలగంపల్లె గ్రామంలో పర్యటిస్తున్నారు. నెట్ జీరో విధానాన్ని అవలంబిస్తున్నటువంటి ఇళ్లను ఆయన ఈరోజు సందర్శించారు. గ్రామంలోని రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ కానీ, ఇండక్షన్ కుక్ టాప్ వినియోగం కానీ, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఇప్పటికే చంద్రబాబు అయితే పరిశీలించారు. ఓ గ్రామస్తుని ఇంటికెళ్ళి ఎన్ని ప్యానెళ్లు పెట్టారు, సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఇంటి అవసరాలకు సరిపోతుందా లేదా అని చెప్పి కూడా చంద్రబాబు అయితే ప్రశ్నించారు. తాము ఇండక్షన్ స్టవ్లను వాడుతున్నామని చెప్పి, సోలార్ విద్యుత్ ద్వారా కుకింగ్ చేసుకుంటున్నామని చెప్పి గ్రామస్తులు కూడా ఈరోజు చంద్రబాబుతో అయితే గ్యాస్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి సోలార్ ఇండక్షన్ స్టవ్లు వాడడం ద్వారా నెలకు దాదాపుగా 400 రూపాయలు కూడా ఆదా చేస్తున్నట్టు గ్రామస్తులు అయితే చంద్రబాబుకు వివరించారు. ఇక కిచెన్ కంపోస్ట్ ద్వారా వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియను కూడా చేపడుతున్నామని చెప్పి వాళ్ళైతే చంద్రబాబు యొక్క పర్యటనలో పూర్తిగా అక్కడి గ్రామస్తులు అయితే పూర్తిగా మమేకమవుతూ ఆయనతో అక్కడి పరిస్థితులను కూడా తెలియజేశారు. ఇంకో విషయం ఉంటుంది సార్, మేము కుప్పం సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడి గ్రామస్తులతో దాదాపు 2 రోజుల పర్యటన నిమిత్తం వెళ్ళడం మనం చూసాం. అయితే అక్కడ గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి సోలార్ విద్యుత్ ప్లాంట్లను, అక్కడ ఉన్నటువంటి కంపోస్టుకు సంబంధించి సోలార్ విద్యుత్ నిజంగానే ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఒక ఇంటి అవసరాలకు నిజంగా సరిపోతుందా లేదా అనే దాని మీద కూడా చంద్రబాబు గ్రామస్తులను అడిగి తెలుసుకోవడం, గ్రామస్తులు కూడా చంద్రబాబు నాయుడు రావడంతో ఒక్కసారిగా అక్కడ సందడి వాతావరణం అయితే నెలకొంది. పూర్తిగా తాము ఎలా వినియోగిస్తున్నాం సోలార్ విద్యుత్ని, ఇక కంపోస్టుకు సంబంధించి కూడా ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చంద్రబాబుకు అయితే పూర్తిగా వివరించారు. అయితే దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అయితే అందిస్తారు. వర్మ, చెప్పండి, చంద్రబాబు ఈ మధ్య మనం ఎక్కడ పర్యటనలు చేస్తున్నా కూడా ఇమీడియట్గా అక్కడ లోకల్ ప్రజలతోటి కలిసిపోవడం, వాళ్ళ అవసరాలను తెలుసుకోవడం, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా ఒక్కసారి ఆయన తెలుసుకొని అధికారులకు ఇమీడియట్గా ఆదేశాలు ఇవ్వడం చూస్తున్నాం. ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు అయితే పర్యటిస్తున్నారు. పూర్తిగా అక్కడ ఏమేం విషయాలను ఆయన పరిశీలించారు, ఇంకా ఎలాంటి ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ ఏమైనా చేయబోతున్నారా? రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం కుప్పం చేరుకున్న ఆయన ఈ రోజు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శంకుస్థాపన చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే రెండో రోజు ఈ రోజు పర్యటనలో భాగంగా నలగంపల్లె గ్రామంలో ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడ నెట్ జీరో విధానాన్ని అవలంబిస్తున్న ఇళ్లను సీఎం పరిశీలించడం జరిగింది. అలాగే గ్రామంలో సోలార్ వ్యవస్థ, అలాగే ఇండక్షన్ కుక్ టాప్ వినియోగం కానీ, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ, ఈ వ్యవస్థలన్నీ కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. ఒక గ్రామస్తుని ఇంటికి సీఎం స్వయంగా వెళ్లి మొత్తం వివరాలు ఆయన ఇస్తున్నారు. గతంలో కూడా కుప్పంలో అంటే సీఎం సొంత నియోజకవర్గంలో ముఖ్యంగా సోలార్ రూఫ్ టాప్లను ముఖ్యమంత్రి అక్కడ ఉన్న నియోజకవర్గంలో ప్రజలకు అందించడం జరిగింది. అలాగే నారావారిపల్లె స్వగ్రామంతో పాటు ఇటు కుప్పంలోని నియోజకవర్గంలో అన్ని ఇళ్లకు కూడా ఉచిత సోలార్ సిస్టాన్ని ముఖ్యమంత్రి అందించడం జరిగింది. గతంలో ఆ సోలార్ వ్యవస్థను ఏ విధంగా వాడుతున్నారనే విధానాన్ని ఈ రోజు స్వయంగా ఆయన వెళ్లి పర్యవేక్షించారు. సోలార్ ఉత్పత్తులు కూడా వాడకాన్ని ప్రోత్సహించే విధంగా పర్యటన ఉంటుందని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎస్సీలకు కూడా ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా నెట్ జీరో విధానం ద్వారా మరింత మేలు చేకూరుతుందని కూడా విధంగా ముఖ్యమంత్రి వాళ్ళతో మాటలు జరిగింది. ఇలా గ్రామస్తులతో మమేకమైతూ ఈ రోజు ముఖ్యమంత్రి రెండో రోజు పర్యటన అయితే కుప్పంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే రేపు కూడా కుప్పంలో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి అయితే ఉంది. మొత్తం 3 రోజుల పాటు ఆయన కుప్పం పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి అయితే శంకుస్థాపన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 3 రోజుల పర్యటన ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేసిన పరిస్థితి. అలాగే ఈ రోజు నలగంపల్లి నెట్ జీరో ఏదైతే మోడల్ హాస్పిటల్ సందర్శన అనంతరం అలాగే స్వర్ణ కుప్పం ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే కుప్పం ఏరియా కూడా ప్రారంభిస్తారు. అక్కడ డయాలసిస్ కేంద్రాన్ని కూడా
అలాగే టీడీపీ కార్యాలయంలో కూడా వెళ్ళి అక్కడ గ్రీవెన్స్ సిస్టాన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అలాగే రెండో రోజు 117 కోట్లతో మోడల్ బస్ కొత్త కూడా స్థానికంగా కుప్పం నియోజకవర్గంలో ఆయన కూడా శ్రీకారం చుట్టే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద స్వర్ణ కుప్పం విజన్ 2029 పైన ఉన్నత సమీక్ష కూడా ముఖ్యమంత్రి చేయనున్నారు. రెండో రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం బిజీ గడపనున్నారు. అలాగే రేపు మరిన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం రేపు సాయంత్రం తిరిగి ప్రయాణం అవుతారు. మొత్తం మీద కుప్పం పర్యటనలో భాగంగా 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉండడం కాకుండా స్థానిక మమేకవంతో కూడా సీఎం అయితే కుప్పంలో ఏదైతే కార్గో ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా చేపట్టామని గతంలోనే ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా స్థల పరిశీలన అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. అలాగే కుప్పానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో 3 రోజులు ఆయన కుప్పం పర్యటన ప్రస్తుతం బిజీగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అంటే ఈ సోలార్కి సంబంధించి పూర్తిగా అక్కడ ప్రజలు వినియోగించుకోవడానికి మాత్రమే ఇది నడుస్తుందా, లేదంటే అక్కడ నుంచి ప్రభుత్వం ఏదైనా ఈ సోలార్ విద్యుత్ని కూడా కొనుగోలు చేసే ప్రాజెక్ట్ ఏమైనా ప్రారంభం కాబోతుందా? కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి అక్కడ ఉన్న మొత్తం ప్రతి అంటే పొలాలతో సంబంధం లేకుండా కూడా పూర్తిగా ఉచితంగా సోలార్ సిస్టాన్ని అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం ఒక రోల్ మోడల్ గా అంటే కుప్పంతో పాటు నారావారిపల్లి ఈ 2 చోట్ల కూడా మొత్తం కుప్పం నియోజకవర్గం అంటే ఇటు నారావారిపల్లిలో కూడా ఉచిత సోలార్ సిస్టాన్ని గతంలోనే అమలు చేశారు. సాధారణంగా సోలార్ కొంత మేర సబ్సిడీ ఉన్నప్పటికీ కూడా మిగతా ఎవరికి వాళ్ళే భరించుకోవాల్సి ఉంటుంది. అయితే కుప్పంలో మాత్రం పూర్తిగా ఉచితంగా సోలార్ సిస్టమ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే సోలార్ వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా కూడా ఒక రోల్ మోడల్ గా దాని కుప్పం నియోజకవర్గం ఉండేలాగా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ముఖ్యమంత్రి అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కేవలం సోలార్ సిస్టమే కాకుండా ఆ సోలార్ ఉత్పత్తులు, సోలార్ ద్వారా ఇంకా మిగతా ఉత్పత్తులు కూడా కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అక్కడ వినియోగంలోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో తర్వాత అంచెలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోలార్ వినియోగం పెంచాలి, తద్వారా విద్యుత్ పొదుపు లాంటివి ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేపట్టే దిశగా ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే ఈ రోజు పర్యటనలో భాగంగా ప్రధానంగా ఈ రోజు ఏదైతే గ్రామంలో నలగంపల్లి గ్రామంలో పర్యటనలో ఉన్నారో ప్రస్తుతం ప్రధానంగా ఏదైతే గ్రామస్తులతో మమేకమవుతూ కూడా మొత్తం ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ గ్రామంలోని అనుసరిస్తున్న మొత్తం ఒక కేస్ స్టడీగా ఈ గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అది సత్ఫలితం తీసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. కేవలం ఈ వంట గ్యాస్ కు సంబంధించి కూడా ఇండక్షన్ స్టవ్ల ఏర్పాటు ద్వారా కూడా మరింతగా పొదుపు చర్యలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు ఈ గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన ద్వారా ప్రస్తుతం గతంలో ఇచ్చిన సోలార్ సిస్టమ్ గాని, సోలార్ ఉత్పత్తులు గాని ఎలా అమలవుతున్నాయో క్షేత్ర స్థాయిలో ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించి కూడా వాటిని తెలుసుకున్న పరిస్థితి. ఇది ప్రయోగాత్మకంగా విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తాం. థాంక్యూ వర్మ. Then surgical intervention. What is the ongoing? You have to publicize one report continuously. Yes. Now they are working for the last 1 year. 1 year, sir. What is the progress of 1 year? What is the progress of next? All these things you have to publicize periodically and then take to logical conclusion. Then only we'll get results. Madam, you please focus on, you want to extend, complete this program, right? Yes, So sir. you ask the support that. No, what I am saying, ఈవిడ చేసే లోపల నేను డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు కూడా కొంచెం ఎక్స్టెండ్ చేశారు. సో ఇప్పుడు ఫైనల్ చేశారు. వాళ్ళు సెపరేట్ ఏజెన్సీ కాదు, మొత్తం స్టేట్ వైజ్. వాళ్ళు డిపార్ట్మెంట్ చేసేసారు. ఎస్, డిపార్ట్మెంట్ చేశారు. మేము కూడా చేస్తామని చాలా దగ్గర తీసుకుని వాళ్ళు కూడా చేశారు. ఈవిడ చేసింది ఇంకా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇనిషియల్ అడ్వాంటేజ్ షీ టుక్, షీఈ్ డూయింగ్ ఇన్ కుప్పం. మెయిన్ వైల్ చిత్తూరు జిల్లా అనుకున్నాం, అందులోపలే వాళ్ళు మొత్తం స్టేట్ అని చేశారు.
దాన్ని దీన్ని కంపేర్ చేసి విచ్ ఇస్ ది నాలెడ్జ్ హౌ టు యూజ్ ఇట్ ఫర్ ఓవరాల్ కంట్రీ యాజ్ సచ్ we take to logical conclusion. So, Kuppam contribution ki IOCL ki sir has written. I will tell ma. ఇది ప్రైవేట్ వాళ్ళు మిస్ Sir, అయిపోయినారు little, మేజర్ if you can give the letter, so they will fund it. I will tell you, I will give you a letter, you can take. Immediately. Srinivas recently joined Mainamwala Foundation as the director of programs. Last 6 months, the measurable outcomes, pilot project outcomes. So basically, we reached out to 6,700 community members, women, 6 months. They have gained knowledge, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయడం, కౌన్సిలింగ్, ఇండివిజువల్ కౌన్సిలింగ్ ఇవ్వడం, వేరే ఆప్షన్స్ గురించి నాట్ ఓన్లీ జస్ట్ ఇప్పుడు ఎంతవరకు మీకు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మీరు ఇప్పుడు మనం 6 months అయింది 6 months లో వాట్ ఈస్ యువర్ ప్రోగ్రెస్ సో వీఆర్ బోత్ సప్లై సైడ్ అండ్ డిమాండ్ సైడ్ వీఆర్ వర్కింగ్ 323 మంది సర్వీస్ ప్రొవైడర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం ఆశా వర్కర్స్కి ఏఎన్ఎంస్కి 200 ఆశా వర్కర్లు ఈఎంఐ ఒక ఆశా వర్కర్ సో తర్వాత బెనిఫిషియరీ కూడా వచ్చారు ఇప్పుడు ఏంటమ్మా నీ అసెస్మెంట్ ఏంటి ఎంతమంది ఉన్నారు నీ దగ్గర నేను ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకున్నాను సార్ మైనా ట్రైనింగ్ స్వర్ణ నవదిశ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి గ్రామాలలో కూడా వెళ్ళి మేము కండక్ట్ చేస్తున్నాం సార్ కమ్యూనిటీ సెక్షన్స్ కండక్ట్ చేసి గ్రామాలలో బాలింతల్ని గర్భవతుల్ని ఈసీ కపుల్స్ని అందరినీ చేర్చి మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం సార్ దీని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ మేము ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్ గురించి అంటే కాంట్రాసెప్టివ్ మెథడ్స్ 8 ఉన్నాయి 30 years వరకు ఆపరేషన్స్ అనేవి చేసుకోకుండా కొంచెం వెయిట్ చేసి ఈ మెథడ్స్ యూజ్ చేసి తర్వాత మీకు మధ్యలో ఏమైనా పిల్లల్ని కనాలని ఆలోచన వస్తే దాన్ని ఆపేసి పిల్లల్ని కనవచ్చు తర్వాత 30 years తర్వాత మీ ఒపీనియన్ ఏముంటే దాన్ని ప్రాసెస్ తీసుకోవచ్చు అనే మెథడ్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్ ఈ మెథడ్స్ ఉన్నాయి కాపర్టీ అంతరా ఇట్స్ ఓకే అమ్మా నేను అడిగేది ఏంటంటే నిన్ను అంత నాలెడ్జ్ అంతా నువ్వు అక్వైర్ చేసావు గుడ్ కంగ్రాచులేషన్ ఇష్యూ ఏంటంటే మన దగ్గర 1.5 ఎంత ఉంది కుప్పం కాన్స్టిట్యున్సీ 1.51 1.51 ఉంది నీ ఏఎన్ఎం సెంటర్లో ఎంత ఉంది ఫెర్టిలిటీ రేట్ మా ఏఎన్ఎం సెంటర్లో ఫెసిలిటీ అది ఫస్ట్ నువ్వు అసెస్ చేయాలి ఓకే సార్ అది చేసిన తర్వాత దట్ ఈస్ వేర్